వెల్కమ్ టు TS24 న్యూస్. బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ముఖ్యంగా వెండి ధరలో గణనీయమైన ఎగిసిపట్టం కనిపించగా బంగారం మాత్రం స్వల్పంగా మాత్రమే పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే పెట్టుబడిదారుల జాగ్రత్త ధోరణి ఈ ధరల మార్పులకు కారణమయ్యాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ముఖ్యంగా వెండి ధరలో గణనీయమైన ఎగిసిపట్టం కనిపించగా బంగారం మాత్రం స్వల్పంగా మాత్రమే పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే పెట్టుబడుల జాగ్రత్త ధోరణి ఈ ధరలు మార్పులకు కారణమయ్యాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ట్రెండింగ్ లో వెండి ధర కిలోకు 3,500 పెరిగి 2,50,000కు చేరింది. ఇదే సమయంలో నగల వ్యాపారులు, రిటైర్ల కొనుగోలు పెరగడంతో బంగారం ధర 10 గ్రాములకు సుమారు 1,56,000 వద్ద నిలిచింది. ఆల్ ఇండియా అసోసియేషన్ ప్రకారం 99.9% స్వచ్ఛత కలిగిన బంగారం 200 పెరిగి 1,56,100కు చేరింది. మార్కెట్ విశ్లేషణలో భాగంగా HDFC సెక్యూరిటీస్ కమోడిటీస్ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ మాట్లాడుతూ, బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావం కొనసాగుతోందని చెప్పారు. ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇరాన్ మధ్య సంబంధాలపై స్పష్టత లేకపోవడం మార్కెట్లను అప్రమత్తంగా ఉంచుతోంది. అంతర్జాతీయంగా చూస్తే స్పాట్ బంగారం ధర ఔన్స్కు సుమారు $4,704 వద్ద 75.60 వద్ద ట్రేడ్ అవుతోంది. చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరగడం వంటి అంశాలు ఈ లోహాలపై ఒత్తిడిని పెంచాయి. అయితే మీరే అసెట్ షేర్ ఖాన్ నిపుణుల ప్రకారం ఇరాన్ నుంచి వచ్చిన శాంతి చర్చల ప్రతిపాదనతో మార్కెట్లో కొంత స్థిరత్వం కనిపించింది. ఇక ముందున్న రోజుల్లో పెట్టుబడిదారుల దృష్టి ప్రధానంగా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయంపై ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ 29న తీసుకోబోయే వడ్డీ రేట్ల నిర్ణయం గోల్డ్, సిల్వర్ ధరలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్ల కోతపై అనిశ్చితి కొనసాగుతోంది. మొత్తం మీద భౌగోళిక రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు కలిసి బంగారం, వెండి ధరలను నిర్ణయిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణలో మహిళలు, పిల్లలు రక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి స్పందన వాహనాలను ప్రారంభించారు. షీ టీమ్స్ స్టాండ్ విత్ హర్ కార్యక్రమాలు కొనసాగింపుగా ఈ బృందాలు 24 గంటలు బాధితులకు అండగా ఉంటాయని తెలిపారు. మహిళల ఆర్థిక స్వలంబన, డ్రగ్స్ నియంత్రణ ద్వారానే సురక్షిత సమాజం సాధ్యమని పేర్కొన్న సీఎం 2034 నాటికి తెలంగాణను #1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చడంలో మహిళా సంఘాల పాత్ర కీలకమంటూ స్పష్టం చేశారు. తెలంగాణలో మహిళలు, పిల్లల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా మహిళల తక్షణ రక్షణ కోసం ఉద్దేశించిన స్పందన ప్రత్యేక వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నగర పోలీసులు పీస్ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళా రక్షణ కోసం చేపడుతున్న వినూత్న చర్యలను వివరించారు. మహిళ తన కాళ్ల మీద తాను నిలబడాలంటే వారికి తగిన రక్షణ కల్పించాలి. వారి పిల్లలకు భద్రత ఉండాలి. మహిళా చదువు, వ్యాపారాన్ని స్వేచ్ఛగా నిర్వహించినప్పుడే సమాజం ప్రగతి సాధిస్తోంది. మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలను పూర్తిగా నిరోధించి వారికి తగిన రక్షణ కల్పించే విషయంలో స్వచ్ఛంద సంస్థలు, పీస్ కమిటీలు కూడా సామాజిక బాధ్యతగా పనిచేయాలని కోరారు. మహిళల పట్ల దురుసుగా, అవహేళనగా ప్రవర్తించిన వారిని శిక్షించడానికి షీ టీమ్స్ ఏర్పాటు చేయగా సమాజంలో వివక్షకు గురవుతున్న మహిళలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో స్టాండ్ విత్ హెర్ అన్న కార్యక్రమం చేపట్టాం. ఈ రోజు మరో అడుగు ముందుకేసి నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో 24 గంటల పాటు పనిచేసే స్పందన టీం ఏర్పాటు చేశారు. ఈ టీంలు బాధితుల వద్దకు వెళ్లి ముందు వారికొక మానసిక ధైర్యాన్ని కల్పిస్తాయి. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి. మహిళ తన గౌరవాన్ని కాపాడుకోవటంలో ఈ ప్రభుత్వం, ఈ సమాజం పక్కన నిలబడుతోందన్న నమ్మకం, విశ్వాసం వారిలో కల్పించాలి. మహిళలకు సమస్యలు వచ్చినప్పుడు స్పందించడం కన్నా సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత పౌర సమాజం పైన కూడా ఉంది. పీస్ కమిటీల
సామాజిక బాధ్యతలను విస్తరించాలి. అసాంఘిక చర్యలను నియంత్రించడంలో వారిని భాగస్వామ్యం చేయాలి. కమిటీ సభ్యులు వారి ప్రాంతాల్లో ఎక్కడైనా డ్రగ్స్కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు చేరవేయాలి. ఇక మహిళలకు ఆర్థిక స్వలంబన కల్పించినప్పుడే రాష్ట్రం దేశం ప్రగతి పథంలో నడుస్తోంది. 2034 నాటికి రాష్ట్రం $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. మహిళలకు ఆర్థిక స్వలంబన కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరుతో మంజూరు చేయడం, 67 లక్షల మంది సభ్యులున్న స్వయం సహాయక సంఘాలకు 60,000 కోట్ల బ్యాంక్ లోన్ లింకేజ్ కల్పించడం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం, 1000 బస్సులకు యజమానులుగా చేయడం, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు నిర్వహించేలా ప్రోత్సహించడం అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో 26,000 ప్రభుత్వ పాఠశాలలను మహిళా సంఘాలకు అప్పగించడం, ఈ స్కూళ్లలో విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించడం, మహిళా సంఘాల వస్తువుల మార్కెట్ కోసం హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాల విలువైన స్థలం ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ కోసం అప్పగించడం వంటి అనేక అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. స్టాండ్ విత్ హర్ గానీ, స్పందన తక్షణ రక్షణ విషయంలో గానీ ముఖ్యమంత్రిగా నేనే ప్రత్యక్షంగా ఎందుకు పాల్గొంటున్నాను అని అంటే, కింది స్థాయి సిబ్బందికి ఒక సందేశాన్ని, ఒక ఆదేశాన్ని నేను ఇవ్వదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రంలో మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. చిన్నపిల్లల రక్షణకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఒక సందేశాన్ని ఇవ్వాలి అనే ఆలోచనతోని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాల్లో నేను పాల్గొంటున్నా. అయితే వాళ్ళకి ఏదో సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం కాకుండా సామాజిక బాధ్యతగా ఆ మహిళలకు ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత పౌరులుగా మీ మీద, నా మీద ఉన్నది. మనం సరైన విధంగా వ్యవహరించినా, సరైన సమయంలో మనం స్పందించినా ఆ మహిళలు సమస్యను ఎదుర్కొనే, వివక్షను ఎదుర్కొనే సందర్భమే రాదు. అలాంటి సందర్భం రాకుండా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులుగా, ఈ సమాజంలో ఉన్న మహిళలే కాదు, మన కుటుంబంలో కూడా మహిళలు బాధితులుగా ఉంటారు. ఆ బాధను మనం కొంత అర్థం చేసుకొని, బాధలో ఉన్నప్పుడు వాళ్ళకు కొంత అండగా నిలబడి, వాళ్ళకు ఒక మానసికంగా ఒక ధైర్యాన్ని అందించే బాధ్యత మనందరిది. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీకి తీపి కబురు అందించింది. మరో 1,450 విద్యుత్ బస్సుల్ని సమకూర్చేందుకు అనుమతించింది. ఈ బస్సుల కోసం త్వరలోని ఆర్టీసీ టెండర్లు పెరగనుంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ బస్సులు నడవనున్నాయి. కేంద్రం నుంచి ఇప్పటికే 1,050 విద్యుత్ బస్సులు కేటాయించగా అదనంగా మరో 1,450 బస్సులు తీసుకురానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా రవాణాపై ఫోకస్ పెట్టింది. కేంద్రం ఇప్పటికే 1,050 విద్యుత్ బస్సులు ఏపీకి కేటాయించగా తాజాగా మరికొన్ని బస్సుల్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఆర్టీసీ 1,450 బస్సుల్ని సమకూర్చుకోవాలని నిర్ణయం తీసుకోగా ప్రభుత్వం ఓకే చెప్పింది. సస్టైనబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 4.0 కింద ఆర్టీసీలో మార్పులకు సిద్ధమయ్యారు. ఆర్టీసీకి ప్రస్తుతం ఉన్న 8,375 డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సుల్ని 2031 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు తగిన విధంగా 1,450 బస్సుల్ని తీసుకురావాలని నిర్ణయించారు. ఏపీకి ప్రధానమంత్రి ఈ బస్ సేవా పథకం కింద 1,050 బస్సులను కేంద్రం కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ బస్సుల్లో 750 రాష్ట్ర వ్యాప్తంగా 11 నగరాలకు, తిరుమల, తిరుపతి, ఘాట్ రోడ్లో 300 బస్సులు ఉన్నాయి. కేంద్రం ఈ బస్సులకు సంబంధించి టెండర్లను పిలిచింది. ఫినాకిల్ సంస్థ బస్సుల్ని సరఫరా చేసేలా నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కేటాయించిన 1,050 బస్సులకు తోడు కొత్తగా తీసుకోనున్న 1,450 బస్సులు తీసుకోనున్నారు. త్వరలోనే ఈ కొత్త బస్సుల కోసం ఏపీఎస్ఆర్టీసీని టెండర్లు పిలువనుంది. ఈ బస్సుల్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం కింద అద్దె ప్రతిపాదికన తీసుకోవాలని భావిస్తున్నారు. ఆర్టీసీ 8.5 అడుగుల వెడల్పు బస్సులు తీసుకోనుంది. అప్పుడు ఎక్కువ సీట్లు అమర్చేందుకు వీలుంటోందని చెబుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ముందు విశాఖపట్నం నుంచి భోగాపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ముందుగా 20 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ప్లాన్ చేస్తోంది. జూన్, జూలై నెలల్లో విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో అప్పటి నుంచి విశాఖపట్నం నుంచి భోగాపూర్ ఎయిర్పోర్ట్ మధ్య విద్యుత్ బస్సుల్ని షటిల్ సర్వీసుల కింద అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఏపీలో కేవలం విద్యుత్ బస్సులు మాత్రమే కాదు, సిఎన్జి బస్సుల్ని కూడా తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తోంది. 15 ఏళ్లు దాటిన బస్సుల స్థానంలో 500
సిఎన్జి బస్సుల్ని కొనుగోలు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చింది. 500 డీజిల్ బస్సులు ఏకంగా 6 నుంచి 7 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. ఆ బస్సుల్ని రిట్రోఫిట్మెంట్ చేసి సిఎన్జి కిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో బస్సులు సిఎన్జి సౌకర్యం ఎలా ఉందో పరిశీలిస్తున్నారు. ఈ సిఎన్జిని బయటి కంటే కేజీకి 4 నుంచి 5 వరకు తగ్గించాలని ఆర్టీసీ కోరింది. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం మరికొన్ని విద్యుత్ బస్సుల కొనుగోలుపై ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ఎండల తీవ్రతతో నిప్పుల కొలిమిలా మారింది. మార్కాపురం జిల్లా కంభంలో ఏకంగా 45.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అంతేకాదు 227 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. ఇవాళ కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు, వేడి గాలులు, ఉక్కపోత వాతావరణం కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మాడు పగలగొడుతున్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి నెల నుంచే ఎండల తీవ్రత కనిపించింది. ముందు 35 డిగ్రీల నుంచి మొదలై 40 డిగ్రీల వరకు చేరింది. మార్చి నెల నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. 42 డిగ్రీల నుంచి 45 వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు కూడా దాటి 46 డిగ్రీల వరకు నమోదవుతోంది. ఎండలకు తోడు వేడి గాలులు, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవాళ అధిక ఉష్ణోగ్రతలతో పాటుగా 19 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు, 21 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందన్నారు. విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, రామభద్రాపురం, తెల్లం, వంగర్ల మండలాల్లో, అలాగే పార్వతీపురం, మన్యం జిల్లాలోని బాలీజీపేట, గురుగుబెల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మ వలస, కోమరాడ, కురుపం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో తీవ్ర వేడిగాలుల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయనుంది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు భర్తీ చేయనుంది. 10వ తరగతి ఐటీఐ డిప్లొమాలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. సికింద్రాబాద్తో పాటు అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, గువాహటి, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబై, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం రైల్వే ఆర్ఆర్బీ రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 15 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఇతర వివరాలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే 10వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగాలు ట్రేడ్లో ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి జూలై 1, 2026 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ల, ఓబీసీలకు 3 ఏళ్ల వరకు వయసులో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో జూన్ 14, 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు. మార్కాపురం జిల్లా కంభంలో 45.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైనట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు. మార్కాపురం జిల్లా కంభంలో 45.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు పేర్కొన్నారు. మొత్తం 28 జిల్లాలకు గాను 20 జిల్లాల పరిధిలోని 227 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఏకంగా 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలతో పాటు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 21 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. మరోవైపు రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమెరన్
వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపర్లు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. విజయనగరం జిల్లాలో బాడంగి, బొబ్బిలి, రామభద్రాపురం, తెర్లం, వంగర మండలాలు, పార్వతీపురం, మన్యం జిల్లాలో బలిచీపేట, గూరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మ వలస, కోమరాడ, కురూపం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాలు తీవ్ర వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు S24 న్యూస్.